కరెంటు కోతలపై భగ్గుమన్నారు హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే విష్ణు. రాత్రి 4 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో శ్రీనగర్ కాలనీలో కరెంట్ ఆఫీసును స్థానికులతో కలిపి ముట్టడించారు. ఎమ్మెల్యే వచ్చేసరికి అక్కడి సిబ్బంది తప్పతాగి కనిపించడంతో మండిపడ్డారు. విద్యుత్ లేక జనాలు అవస్థలు పడుతుంటే శ్రీనగర్ కాలనీ సిబ్బంది మందు కొట్టి కనిపించడంపై మండిపడ్డారు. అమీర్పేట్ ఎల్లారెడ్డిగూడలో నిన్న సాయంత్రం 6 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాత్రి 11 గంటల వరకు కరెంటు రానేలేదు. విద్యుత్ అధికారులు ఫోన్లు చేసినా ఎవరూ స్పందించలేదు. దీంతో ఎమ్మెల్యే విష్ణును ఆశ్రయించారు స్థానికులు. జనంతో కలిసి శ్రీనగర్ కాలనీలోని కరెంట్ ఆఫీస్కొచ్చారు విష్ణు. అప్పటికే ఫుల్లుగా మందు కొట్టిన ఓ ఉద్యోగి ఎమ్మెల్యేకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ఆ తర్వాత 2 గంటలకొచ్చిన ఓ అధికారి నాకు సంబంధం లేదని చేతులెత్తేశాడు. అది లేదు కదా సార్, చూసేది 11 KVకి సంబంధం ఉంది, వేరే అయ్యారు ఉంటారండి ఉన్నారు బయట. మేము గంట నుంచి నిలబడి పిచ్చర్లా కూర్చున్నాము, ఎవరు రెస్పాన్స్ లేదు, ఫోన్ లిఫ్ట్ చేస్తున్నారు. అంటే మేము వస్తేనే పబ్లిక్ సర్వీస్ చేస్తారా లేక చేయరా? మా లైన్స్ వేరు సార్. పొద్దున్న 6 గంటల నుంచి కూర్చున్నారు. మీరు రెస్పాన్స్ ఇట్లాంటి వాళ్ళు తాకపోతాను పెట్టే ఇది చేస్తారు. నేను వచ్చి వాళ్ళు లేపితే కూడా నన్ను గుర్తుపడతలేడు. వాడు ముఖం మీద నీళ్ళు కొట్టి లేపినాం మేము. అది కాదు, ఇది ఎవరు ఆఫీసర్లు ఎవరున్నారు? నీకు సంబంధం లేదు, నీకు సంబంధం లేదు. పరిస్థితులు ఎట్లా తాగున్నాడు చూడని చెప్పాలన్నా ఈ రకంగా ఎంత తాగున్నాడు. నాకేం కాలేదన్నా. నేను ఈరోజు నా డ్యూటీ లేదు. నేను రీడింగ్స్కి వెళ్ళినా. వచ్చిన తర్వాత ఏదో లైట్గా 90 తీసుకున్నా. షాప్లో. అవన్నీ నాకు తెలియదన్నా, అవన్నీ నాకు తెలియదు. నేను డ్యూటీ లేదు, వచ్చాను, వెళ్ళిపోదామని వచ్చా ఇక్కడికి. అంతలోకే సార్ వాళ్ళు వచ్చారు. నేను ఇక్కడ తాగలేదన్నా, నేను ఇక్కడ తాగలేదు. ఆల్రెడీ బయట తాగేసి వచ్చా నేను. నా పేరు కిరణ్. మాకు 33 KV లైన్స్ చూస్తాం మేము. 11 KV లైన్స్ వేరే వాళ్ళు చూస్తారు. దాన్ని వాళ్ళు చూస్తాం, అది మేము చేసేస్తాము. దానికి 11 KV లైన్స్ చూసేవాళ్ళు వేరే. 11 KV లైన్స్ నేను చూడమండి. అదే బయట వేలల్లో బిల్లులు వేస్తూ గంటల తరబడి కరెంట్ను కట్ చేస్తున్న విద్యుత్ శాఖ తీరుపై ఎమ్మెల్యే విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్ఛార్జీల పేరుతో జనాన్ని బాధితున్న సర్కారు పవర్ సరఫరాలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో ప్రజలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితులు తలెత్తుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. టోటల్ ఈ యొక్క సబ్ స్టేషన్ నడిపించే డీఈలు, ఏఈలు, మళ్ళీ ఎస్సీలు ఎవరైతే ఉన్నాడో ఆయన ఇర్రెస్పాన్సిబిలిటీ, ఆయనను కూడా రావాలని కోరుతున్నాము. ఇదేందో తొందరగా ఇప్పుడు కూడా కరెంట్ రాలే అంటే అర్థం చేసుకోండి. బిల్లు మాత్రం పేలుతున్నది, కరెంటు మాత్రము నైట్ టైమ్స్ కట్ చేస్తారు. నేను దగ్గర 2 hours కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాను.